ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మేము మీతో పంచుకోవాలనుకుంటున్న అంశం చాలా ముఖ్యమైనది. ఎందుకు చాలా ముఖ్యమైనది అంటున్నా అంటే, ఈ శ్రమకాలపు దినాలలో ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితంలో ఆయన చేసిన కల్వరి బలియాగంలో సంభవించిన ప్రతి ఒక్క సందర్భాన్ని మనం చాలా స్పష్టంగా తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు అందులో భాగంగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువ వేసిన సమయంలో ఆ సిలువపై ఒక పలకను అమర్చడం జరిగింది. ఆ పలకపై 4 అక్షరాలు కూడా పెట్టడం జరిగింది. అవే INRI. ఈ పదం వినగానే ఎవరికైనా దానికి అర్థం ఏమిటో అర్థమైందా? ఈరోజు దాని గురించే మనం స్పష్టంగా తెలుసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు మానవాళి పాప పరిహారం సిలువలో మరణించారు. మృత్యుంజయుడై తిరిగి లేచారు. ఈ అద్భుతమైన సంఘటనను ప్రపంచము మరువలేదు. INRI ప్రతి సిలువ చిత్రంలో యేసుక్రీస్తు ప్రభువారి తలపైన ఈ ఇంగ్లీష్ పదాలు మనకు కనిపిస్తాయి. INRI అనే మాట గురించి 3 విధాలుగా విషయాలను మనం ధ్యానించుకుందాం. అందులో మొదటిది INRI అంటే అర్థమేమిటి, రెండవది INRI అనే పదాలు బైబిల్లో ఉన్నాయా, మూడవది INRI అనే మాట ఏ భాషలోనిది. అందులో ఈరోజు మొదటిది తెలుసుకుందాం. INRI అంటే అర్థమేమిటి? I అంటే యేసూస్ అని అర్థం. యేసూస్ అనే మాటకు యేసు అని అర్థము. యేసు అను పేరునకు రక్షకుడు అని అర్థం. యోసేపుకు కలిగిన స్వప్నంలో తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అని మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో ప్రభు దూత చాలా స్పష్టంగా ప్రకటించింది. కన్య మరియ గర్భాన పరిశుద్ధినిగా జన్మించిన కుమారునికి యోసేపు ప్రభు దూత చెప్పినట్లుగా యేసు అను పేరు పెట్టాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 25వ వచనం. ప్రవచన పురుషుడైన యేసుప్రభు వారు సమస్త మానవాళిని పాపముల నుండి రక్షించడానికి కలువరి సిలువలో బలి అయ్యాడు. అందువలననే ప్రతి సిలువ చిత్రంలో యేసు అను పేరుకు అర్థంగా I అనే మాటను వాడతారు. మిగిలినవి రేపు తెలుసుకుందాం. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్.